హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు చేయబోయే రెసిపీ రాయలసీమ చికెన్ కర్రీ. ఎక్కువ మసాలా లేకుండా, మరీ ఘాటు లేకుండా చేస్తున్నానండి. ఇలా చేస్తే పిల్లలు గొడవ చేయకుండా ఇష్టంగా తినేస్తారండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే కొద్దిగా చెక్క, కొన్ని లవంగాలు, కొన్ని మిరియాలు, కొన్ని బాదం పప్పులు, కొన్ని జీడిపప్పులు వేసుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 3 స్పూన్ల దాకా కొబ్బరి పొడి వేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ లాగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోండి. ఈ చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ గిన్నె పెట్టుకోండి. గిన్నె వేడెక్కిన తర్వాత 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని, అలాగే మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసి బాగా కలపండి. మసాలా కొద్దిగా వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి వేసి బాగా కలుపుకోండి. మసాలా వేగిన తర్వాత దాంట్లో ఒక పెద్ద సైజు టమాటో, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కాసేపు ఉడకనివ్వండి. మసాలా కొద్దిగా ఉడికిన తర్వాత మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న చికెన్ని అందులో వేసి బాగా కలుపుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఉప్పు, కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇది ఇలానే కొంచెం సేపు మీడియం టు హై ఫ్లేమ్లో ఉడకనిచ్చారంటే నీళ్ళన్నీ బాగా ఊరుతాయండి. చూసారు కదా ఎన్ని నీళ్లు ఊరాయో. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని, నీళ్లు తక్కువ అనిపిస్తే గనక ఇంకొన్ని నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ రానివ్వండి. ఇక్కడ మాకు చికెన్ తొందరగా ఉడికిపోతుందండి, అందుకే నేను 2 విజిల్స్ అనే చెప్తున్నాను. ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూసారంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే తెలుస్తుంది చికెన్ బాగా పర్ఫెక్ట్గా ఉడికిందని. ఇది కాసేపు చల్లారిన తర్వాత ఇంకొద్దిగా చిక్కబడుతుందండి. అంతే, ప్రాసెస్ చాలా సింపుల్ కదండి. ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ ఇదే ప్రాసెస్ చేస్తారు. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.